అనిపించింది అన్న బాగుందన్న బిగ్ బాస్ చూడొచ్చు. ఈసారి బిగ్ బాస్ మాత్రం బాగా చూడొచ్చు. ఎందుకంటే బాగుంది. ఎందుకంటే ఈసారి చెప్పడం కామన్ మ్యాన్ కూడా చెప్పారు. కాకపోతే కామన్ మ్యాన్ మాత్రం ఇద్దరే ఉన్నారు, మిగతా వాళ్ళందరూ ఇన్ఫ్లుయెన్సర్స్ అన్న. మిగతా వాళ్ళందరూ ఇన్ఫ్లుయెన్సర్స్ కాబట్టి కామన్ మ్యాన్ అనే వ్యక్తి న్యాచురల్గా ఉంటుంది. గేమింగ్ ఏదైనా కానీ చేయాలన్నా, పర్ఫామ్ చేయాలన్నా, ఏదైనా చేయాలన్నా. ఇన్ఫ్లుయెన్సర్స్ ఎలా అంటే కొంతమంది యాక్ట్ కూడా చేసేవాళ్ళు ఉంటారు కదన్న, ఫేమస్ అవ్వడం కోసం. మేమేమో కామన్ మ్యాన్ అనే ఎక్స్పెక్టేషన్స్తో చూసాము. బట్ కామన్ మ్యాన్ చాలా తక్కువ మంది ఉన్నారు. కామన్ మ్యాన్ ఇద్దరే ఉన్నారు. పర్లేదు. కానీ కామన్ మ్యాన్ మేము చూడాల్సింది కామన్ మ్యాన్ కోసము. కానీ మాకు నచ్చిన వ్యక్తి ఎవరైనా ఉంటే సుమన్ శెట్టి గారు. సుమన్ శెట్టి గారు ఇప్పుడు ఒక మాట చెప్తాను చూడన్న. అంటే మేము కామన్ మ్యాన్ అంటే మేము కామన్ మ్యానే, మా కామన్ మ్యాన్ కోసం మేము సపోర్ట్ చేయొచ్చు. కానీ మాకు నచ్చిన గేమ్ ఎలా ఉందంటే, మావాడు చెడ్డోడైతే మాకు వద్దు, బయటోడు మంచోడైతే మాకు ముద్దు. మావాడు చెడ్డోడైతే మాకు వద్దు, బయటోడు మంచోడైతే మాకు ముద్దు. సుమన్ శెట్టి గారు వీళ్ళు కూడా అలాగే వెళ్తున్నాం మేము. ఎలా అంటే సుమన్ శెట్టి గారి గేమ్ ఎలా ఉందంటే, ఒక న్యాచురల్ పర్సన్ ఒక పర్సన్ ఎలా బిహేవ్ చేయాలో అలా బిహేవ్ చేస్తున్నారు. యాటిట్యూడ్ కానీ, అంటే యాటిట్యూడ్ ఉండడం వల్ల అని చెడ్డని చెప్పలేం. యాటిట్యూడ్ లేకుండా అందరినీ కలుపుకుపోతూ ఎలా ఉండాలో ప్రపంచంలో మనుషులతో అలా ఉంటున్నారన్న. అలాగే మీరు చూసుకుంటే సుమన్ శెట్టి గారి సినిమాలు మేము చూస్తూ పెరిగాం చిన్నప్పుడు. అర్థం కలనా? పర్లేదన్న, ఓకే పర్లేదు అన్న. ఒకటన్నా లవ్ ట్రాక్ అనేది మనం చెప్పలేమన్నా, వాళ్ళ పర్సనల్. ఎన్నో ఒక బిగ్ బాస్ అనే హౌస్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఎమోషన్స్ తగ్గట్టు వాళ్ళు బిహేవ్ చేస్తుంటారు. కాబట్టి అది ఎంతవరకు ఉంటుందో చెప్పలేమన్నా. మనం లవ్ అనొచ్చు, అది విడిపోతే మళ్ళీ లవ్ కాదంటారు కదన్నా. యా, మీరు అన్నది కరెక్ట్. ఆర్మీ పర్సనే కదా మీరు అనేది అని. యాక్చువల్ చెప్పాలంటే ఇది లవ్ ట్రాక్ అనేది అంటారు. అంటే ఇతనే అట్రాక్ట్ అయ్యాడన్న చెప్పాలంటే. ఆవిడ అట్రాక్ట్ చేయడం, ఇతను అట్రాక్ట్ అవ్వడం, ఇది సెకండ్ థింగ్. అట్రాక్ట్ అవ్వడం, ఒక మనిషి ఒక ఎమోషన్కి అట్రాక్ట్ అవుతాడు, కొంతమంది కొన్ని రిలేషన్లకి అట్రాక్ట్ అవుతాడు. సుమన్ శెట్టి గారు టాప్ 1. సుమన్ శెట్టి గారు ఎలిమినేట్ హట్ అవుతారంటే ఆర్మీ పర్సన్ అయితే అతను ఎలిమినేట్ హట్ అవుతాం. ఎందుకంటే మేము కూడా ఆ ఫీల్డ్ నుంచి వచ్చాం. అంటే నేను కూడా ఆర్మీలో సెలెక్ట్ అయ్యి వచ్చాను. 3 సెలెక్షన్ సెలెక్ట్ అయ్యి. ఎవరు అవుతారనా? అవ్వాలన్నా ఇవ్వాలంటే వద్దు.